ఒకవేళ నీకు వచ్చిందంటే ఒకవేళ బీసీ అయిందంటే నువ్వు ఉండు, ఎస్సీ అయిందంటే నేను ఉంటాను అని చెప్పి ఒక అండర్స్టాండింగ్ తోటి మేము నిన్న కలెక్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ విధమైన కార్యక్రమాలు ఉన్నా ఏ ఒక్కదానికైనా మంచిదానికి చెడుదానికి ఆయన ఏదానికి కూడా రాడాయన. ఆయనకి ఎప్పుడూ ఇష్టం వచ్చినప్పుడు వస్తుంటాడు, పోతుంటాడు. ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలో జరిగిన పనులే. ఆ పనులు మొత్తం మనకు ఫండ్స్ అని తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఆ గవర్నమెంట్ మేరకు ఇప్పుడు కొంచెం కొంచెం వీళ్ళు చేస్తున్నారు. ఇంకా మేము ఫోన్ చేస్తే అనగా సీనియర్ మాకు వస్తుంది. బీసీ అయితే ఉంది, ఎస్సీ అయితే ఉంది, వేరే వాళ్ళు రానియొద్దు అనేది కదా మన కాన్సెప్ట్. ఎందుకంటే మా తమ్ముడు నరేష్ అని చెప్పి ఉంటాడు. ఆయన ఎందుకంటే తమ్ముడు మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటాడు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ తీసుకొని గెలిచిన అభ్యర్థి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో స్థానికంగా 18వ వార్డులో అయితే ఉన్నాం. ఏదైతే ఇప్పుడు కార్పొరేషన్ అయిన తర్వాత దాదాపు 60 డివిజన్స్ అయితే ఏర్పడినాయి. దీనిలో ముఖ్యంగా న్యూ మోతీ నగర్ అయితే ఎస్సీ రిజర్వేషన్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి స్థానికంగా అనేక మంది ఆశావాహులు అయితే ఉన్నారు. గారి పేరు అయితే వినబడతా ఉన్నది. పార్టీలకు అతీతంగా వారి మాటల్లోనే మరి ప్రజల పల్స్లో ఉన్నట్టు, ప్రజల నోటిలో ఉన్నట్లు మరి వారు నిలబడడానికి ముఖ్యంగా కార్పొరేటర్ బరిలో ఉండబోతూ ఉన్నారా ఏంటిది? గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా దాదాపు 10 సంవత్సరాలు వార్డులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఎటువంటి సమస్యలు ఉన్నాయి వార్డులు, రేపు వారు గెలిచిన తర్వాత డివిజన్ కోసం ఏమేమి చేయాలనుకుంటున్నారు, ఏమి, ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. మొదటగా తీసుకుంటే ఎప్పటి నుంచి అన్న మీరు పొలిటికల్గా కావచ్చు, మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా పొలిటిక్స్లో? మీ నుంచేనా? లేదు సార్, పొలిటికల్గా ఎవరు లేరు. మా ఫాదర్ వచ్చేసి ఒక 4th క్లాస్ రైల్వే ఎంప్లాయీ. ఆయన రైల్వే ఎంప్లాయీగా ఉండి మేము భయపడుతూ నుంచి ఏంటంటే ఇక్కడనే మేము మోతినగర్లోనే మనం పుట్టడం పెరగడం, నా ఎడ్యుకేషన్ అంతా కూడా మా ఊరిలో జరిగింది. అంతా మొత్తం ఇక్కడే మా ఊరిలోనే. మా నాన్నగారు వచ్చేసి 2021లో ఆయన చనిపోయారు. అయితే రీసెంట్గా నాకు ఈ ఒక ఎలక్షన్స్లో ఎప్పుడు నేను పాల్గొనడం అనేది ఒక అవగాహన, అంటే నాకు అవగాహన లేని టైం 2020లో మనకు ఈ వార్డు ఇప్పుడు డివిజన్స్ అన్నీ అప్పుడు వార్డ్సే ఉండే మనకు మున్సిపల్ పరిధిలో ఉండే కదా. అప్పుడు 35 వార్డు ఉండే మనది. 35 వార్డు ఉన్నప్పుడు 2020లో అప్పుడు మనకు ఎస్సీ రిజర్వ్డ్ కావడం జరిగింది. ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పుడు ఏంటంటే సరే ఎస్సీ అయింది కదా, ఒకసారి మనం కూడా ఉందాము, ఇక్కడనే మనం స్థానికంగా ఉన్నాం కదా అనే ఒక ఆశతోటి ఆ రోజు మనము పార్టీ టికెట్ల కోసం తిరిగితే అప్పుడు మనకు అవగాహన లేదు. పార్టీ టికెట్లు ఎక్కడ నుంచి కూడా మనకు రాలేదు. కొత్తగా ఉన్నాను. అప్పుడు నేను ఏ పార్టీలో కూడా నేను అప్పుడు లేను. కాంగ్రెస్ నుంచి కూడా మనం ట్రై చేసినాము, బీఆర్ఎస్ నుంచి కూడా. అప్పటికి బీఆర్ఎస్లో మా ఏరియాలో చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా కొంతమందికి ఎందుకంటే కొంత ఆర్థికంగా ప్లస్ కూడా అవగాహన కూడా లేదని చెప్పేసి ఆ రోజు మా ప్రియతమ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ గారు మనకు ఇక్కడ ఒక అభ్యర్థిని మనము అందరం కలిసి ఎన్నుకుందాం అని చెప్పేసి ఆ రోజు మన జాజిమొక్క నరసింహ గారిని ఇక్కడ ఆయన ఇక్కడ గెలిపించుకోవడం జరిగింది. బోయపల్లి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసి గెలిపించుకోవడం జరిగింది. అప్పుడు నేను ఇండిపెండెంట్గా పోటీ చేశాను. ఇంకా అయినా సరే మనం ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా ఏంటంటే ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, నేను ఎప్పటికైనా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మన టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావాల్సిన వ్యక్తిని అని చెప్పేసి ఆ రోజు మామూలుగానే ఆయనకి ప్రచారం చేస్తూ మనం అప్పుడు కూడా ఏంటంటే మనకు ఒక 60-70 ఓట్స్ మనకు వచ్చినాయి. ఎందుకంటే వేరే వాళ్ళకు మన ఓటు చీలిపోవద్దు, ఇక్కడనే మనం సపోర్ట్ చేసినట్లు ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మనం అట్లా చేయడం జరిగింది. కొత్తగా నిలబడితే కూడా సాధ్యమైనంత వరకు ఓట్లు అయితే సాధించే ప్రయత్నం చేస్తున్నాం. అట్లా వచ్చినప్పుడు దాని తర్వాత ఆ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేము బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాం. అన్ని కార్యక్రమాలు మేము చేసినాం. ఎలక్షన్ మూమెంట్స్ కూడా మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా మనం తిరగడం జరిగింది. ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు మనం బాగా తిరగడం జరిగింది ఏరియాలో. ఆ టైంలో స్థానికంగా బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏమన్నా డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు బీఆర్ఎస్ హయాంలో చేసినవి ఉన్నాయా? ఇప్పుడు ఏమైనా కొత్తగా ఏమైనా నడుస్తున్నాయి? బీఆర్ఎస్ హయాంలో అంటే ఇప్పుడు ఆల్రెడీ వర్క్స్ మొత్తం కూడా మనకు ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలో జరిగిన పనులే. ఆ పనులు మొత్తం మనకు ఫండ్స్ అని తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఆ గవర్నమెంట్ మేరకు ఇప్పుడు కొంచెం కొంచెం వీళ్ళు చేస్తున్నారు. కాకపోతే పని మొత్తం చేసినంత మేమే. ఏం చేశారు బీఆర్ఎస్ హయాంలో డివిజన్లో? అంటే బీఆర్ఎస్ హయాంలో డివిజన్లో అంటే అప్పుడు మనకు ఈ స్ట్రీట్ లైట్స్ సమస్యలు కానీ, రోడ్ల సమస్యలు కానీ, ఒకటి అండర్ డ్రైన్ సిస్టమ్, ఇవన్నీ మనం చేద్దాము అనుకునే ఒక మూమెంట్లోనే అప్పుడు ఈ ఎలక్షన్స్ దాని నుంచి ఎలక్షన్స్ కొడుతుంటే మనకు ఆగిపోయినాయి. అది దాని నుంచి ఇంకా 2-3 సార్లు కూడా మనకు బ్రిడ్జ్ కింద కూడా మాకు ఎప్పుడన్నా వర్షం పడ్డది అంటే మాకు బాగా వాటర్ వచ్చేది. వాటర్ వచ్చినాయి అంటే ఇమీడియట్గా మేము ఫోన్ చేస్తే అనగా సీనన్న మాకు వస్తుంటాం. సీనన్న రావడము ప్లస్ ఇంకోటి దానికి ఒకసారి ఒక బెడ్ ఎప్పించేసి కూడా దాన్ని కొంచెం క్లియర్ చేయడం జరిగింది. కాకపోతే శాశ్వతమైన పరిష్కారం కోసం చూస్తున్నాము.
వర్షాకాలం వచ్చిందంటే సీనన్న వస్తుండే మాకు దగ్గరకు వచ్చి అందరు చూసి దాని మొత్తం ఒక లేవల్ చేసిండు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు దాన్ని బెడ్ వేపించేసి మొత్తం వాటర్ మొత్తం పోవడానికి ఒక రూట్ చేసిండు. దాని తర్వాత మనకి ఇక్కడ గోదాము ఉంటుంది, మనకు గోదాం నుంచి బోయపల్లి గేట్ నుంచి ఉంటుంది. దాన్ని కూడా మనకు జేసీబీ తోటి మొత్తం అన్ని క్లీన్ చేయించేసి మనకు మట్టి పట్టించేసి దాన్ని కూడా రోడ్డు చేద్దామని చెప్పేసి కూడా మనం చేసాం. కాకపోతే ప్రతి సంవత్సరం వర్షం పడ్డప్పుడు ఈ యొక్క సమస్య మనకు మేజర్గా ఉందన్నమాట ఈ ఏరియాకు. ఈ కాలనీలో ఈ డివిజన్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా డబుల్ బెడ్రూమ్లు వచ్చే ప్రయత్నం జరిగినాయి? ఈ డివిజన్లో ఉన్న వాళ్ళకి వచ్చినాయి డబుల్ బెడ్రూమ్స్. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా వచ్చినాయి. ఇంకా ఈ కార్యక్రమాలు ఇవైతే వచ్చినాయి మన వాళ్ళకి. సో ప్రస్తుతం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ వరకు అయితే మహబూబ్ నగర్ అయితే అప్గ్రేడ్ అయింది. సో అప్గ్రేడ్ అయినాక ఇప్పుడు కూడా మన డివిజన్ కూడా ఎస్సీ రిజర్వేషన్ మరొకసారి వచ్చింది. సో దీనికి సంబంధించి చాలా మంది ఆందోళనలు కూడా చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. సో ఎట్లా అనుకోవచ్చు ఇవన్నీ? అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే లాస్ట్ టర్మ్ మనకు ఎస్సీ అయింది కదా, ఈసారి బీసీ వస్తారు అనుకుని కూడా మన బీసీ తమ్ముళ్ళు అందరూ అనుకున్నారు. వాళ్ళు అనుకోవడం కూడా జరిగింది. తర్వాత మన కలెక్టర్ ఆఫీస్ కూడా వేసి ఒక లెటర్ కూడా జరిగింది. వాళ్ళతో పాటు నేను కూడా పోయినా. వాళ్ళతో పాటు నాదేదో ఎస్సీ వచ్చింది కదా నాకేం అని చెప్పేసి నేను కూర్చోలేదు. ఎందుకంటే ఎస్సీ నుంచి కూడా ఒక అభ్యర్థి వాళ్ళు కూడా గట్టి పోటీలే ఉన్నారు. వాళ్ళు కూడా కొన్ని మంచి మంచి సేవలు చేసిండ్రు. వాళ్ళు కూడా ఎవరికన్నా ఇబ్బంది ఆపదంటే వాళ్ళు కూడా కొన్ని కార్యక్రమాలు చేసిండ్రు కింద ఉండేవాళ్ళు. వాళ్ళకు కూడా సరే ఎవరైతే మన అందరం అన్నదమ్ములాగా ఉండాలి, మనం ప్రయత్నం చేద్దాం తమ్ముడు. ఒకవేళ నీకు వచ్చిందంటే, ఒకవేళ బీసీ అయిందంటే నువ్వు ఉండు, ఎస్సీ అయిందంటే నేను ఉంటాను అని చెప్పేసి ఒక అండర్స్టాండింగ్ తోటి మేము నిన్న కలెక్టర్ ఆఫీస్ కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇంకా అది లాస్ట్ మూమెంట్ కనుక వాళ్ళు కాదు, వన్స్ ఒకసారి ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చినాక ఏం చేయలేము అని చెప్పేసి అన్నారు. దానికి నిరుత్సాహపడకండి, మనం అందరం కలిసికట్టు మనం చేసుకుందాం. బీసీ అయితే ఉంది, ఎస్సీ అయితే ఉంది, వేరే వాళ్ళు నాణ్యత అనేది కదా మన కాన్సెప్ట్. మనం ఈసారి మన గల్లీన అభివృద్ధి మనమే కలిసి చేసుకుందాం చెప్పేసి మనం చెప్పడం జరిగింది. సో మీకు అనుకూలంగా రిజర్వేషన్ వచ్చినా కూడా మళ్ళీ బీసీల కోసం మీరు పాటుపడుతున్నారంటే దీన్ని ఎట్లా చూడవచ్చు? అంటే అట్లా మనకు అనుకూలంగా వచ్చింది అంటే అవతల వ్యక్తి కూడా ఏంటంటే వాళ్ళు కూడా ఆశ పెట్టుకున్నారు. ఆల్రెడీ ఒకసారి ఎస్సీ వచ్చింది కదా, మళ్ళీ ఈసారి బీసీ రావాలనుకుని వాళ్ళు ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారు. దానికి కూడా ఇప్పుడు మనకు ఒక సంతోషం ఉన్న అవతల వ్యక్తి బాధపడుతుంటే మనం చూడలేము. సరే ఆ బాధతోటి, ఎందుకంటే మన తమ్ముడు నరేష్ అని చెప్పి ఉంటాడు, ఆయన ఎందుకంటే తమ్ముడు మంచి కార్యక్రమాలు చేస్తుంటాడు అన్ని విషయాలల్లో. తమ్ముడు కూడా ఒకవేళ ఈసారి అవకాశం రావాలని చెప్పేసి మనం కూడా గట్టిగా అనుకున్నాం. బీసీ వస్తే అనేది కూడా తమ్ముడు సపోర్ట్ చేస్తుంటే రాలేదు కదా అని చెప్పేసి వాళ్ళ బాధతోటి కూడా అన్న ఇట్లా అనుకున్నాము రాలేదని చెప్పేసి బాధపడతారు. అరే దాందేమంది పర్లేదు, మనం చేద్దాం, ఏమైనా ప్రయత్నం చేద్దాం, మనము ఒకవేళ వస్తే అయినా చేద్దాం. ఒకవేళ అట్లా బీసీ వచ్చిందంటే కూడా మనం ఖచ్చితంగా సపోర్ట్ చేద్దాం. రాకపోతే కూడా ఏంటంటే ఎవరినైనా ఒక మంచి క్యాండిడేట్ నేనే ఉంటాను కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. ఎవరైనా సరే మనకు కింద నుంచి కానీ పై నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే మన ఏరియా వాళ్ళే ఉందాము, మనమే డెవలప్ చేసుకుందాం. పార్టీ తరఫు నుంచి పార్టీని గెలిపించుకుందాం, మన ఏరియా అభివృద్ధిని మనం పాటుపడతాం. అంతేగాని మళ్ళీ ఎవరినో వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు అనే అయితే వద్దు అని అనుకున్నాం. అంటే మేము ఆల్రెడీ లాస్ట్ టైం మేము ఒకసారి దెబ్బతిన్నాం, బాగా అనుభవించడం కనుక వేరే వాళ్ళు వద్దు. ఇప్పుడు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ తీసుకొని గెలిచిన అభ్యర్థి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఆ అభ్యర్థి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని ఏరియాకి వస్తే కూడా మేము రానివద్దు అనే ఒక ఉద్దేశంతో మా ఒక గట్టి నిర్ణయంతో మేము అందరం ఇక్కడ పోరాడుతున్నాం. సో లోకల్ నినాదం అనేది లోకల్ నినాదం అనేది అంటే ఏ విధంగా అంటే సార్, ఇప్పుడు మా యొక్క సమస్యలు మా ఈ సరౌండింగ్ చుట్టుపక్కల, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళైతే ఎవరికైనా ఇబ్బంది అయినా సరే అన్న ఇట్లా ప్రాబ్లం అయింది అంటే మేము ఇమీడియట్గా వెళ్ళిపోవడం వస్తుంది. కానీ ఎక్కడన్నా అక్కడ బోయపల్లి ఉన్నాయనే దానికైతే మా బాధ మేము చెప్పుకోలేము కదా, ఆ ఒక సమస్య మేము చెప్పుకోలేము కదా. ఇక్కడ ఏ విధమైన కార్యక్రమాలు ఉన్నా ఏ ఒక్కదానికైనా మంచిదానికి చెడుదానికి ఆయన ఏదానికి కూడా రాడాయన, ఆయనకి ఎప్పుడూ ఇష్టం వచ్చినప్పుడు వస్తుంటాడు పోతుంటాడు. అంటే నేను ఈ విషయాలు చెప్పొద్దు ఇవన్నీ, కాబట్టి మేము మన బాధ మేము అనుభవించాక మేము చెప్పడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్ సంబంధించి రిజర్వేషన్స్ అయితే పూర్తయినాయి. సో ఈ రోజు రేపు అన్నట్టు షెడ్యూల్ కూడా రాబోతా ఉంది. సో దీనికి సంబంధించి ఒకవేళ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఏదైతే ప్రజలు కూడా అనుకుంటున్నారు, సో మధుమోహన్ గారు నిలబడడానికి సిద్ధంగా ఉంటారంటే ఏం చెప్తారు? మేము సిద్ధంగా ఉన్నాము. ఆల్రెడీ మనం అప్లికేషన్ కూడా ఇచ్చినాము. అప్లికేషన్ కూడా ఇచ్చేసి కూడా మనము దాదాపు ఒక 1 వీక్ అవుతుంది. ఇంకొక నోటిఫికేషన్ వస్తే కూడా ఒక్కసారి అందరం కూడా కూర్చొని మాట్లాడుకొని మరి ఎవరైతే బాగుంటుంది ఏంది అని చెప్పేసి కూడా మనము ఆలోచన చేసుకొని ఇంకంతా అయిపోయినాక మా గురువు గారు అయిన శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన ఎవరిని ఉద్దేశించి వీళ్ళకి టికెట్ ఇస్తామంటే స్వీకరించడానికి మేము ఆయన ఆశీస్సులతో ముందుకు వెళ్తాం. సో ప్రస్తుతం డివిజన్లో ఎటువంటి సమస్యలు ఎక్కువ ఉన్నాయి?
మీరు ఇక్కడనే మెల్లగా స్లోగా ప్రచారం చేస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు గల్లీలో వాటిలో, కాబట్టి ప్రజల నుంచి కానీ మీరు అబ్జర్వేషన్ కానీ ఏమేమి సమస్యలు కనిపిస్తుంది? మాకు ఇప్పుడున్న మేజర్ సమస్య అంటే అండర్ డ్రైనేజ్ సిస్టమ్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి కావాలి. ఈ యొక్క సందులలో ప్లస్ కూడా చిన్న చిన్న దాంట్లో కూడా మనకు రోడ్స్ అవి కావాలి. ఆ ఒక సమస్య ఉంది. ఆల్మోస్ట్ ఆల్ బోర్స్ అవి అంటే మనకు వాటర్ బోర్డ్స్ అంటే వచ్చేసినాయి. వాటర్ సమస్య లేకుండా చూసుకోవాలనేది ఒకటి, అదొకటి మాకు ముఖ్యంగా మేజర్గా ప్రతి సంవత్సరం మేము అనుభవించే బాధ ఏంటంటే మాకు బ్రిడ్జ్ కింద వాటర్ వస్తుంటాయి. మాకు చిన్నపాటి వర్షం పడ్డా కూడా మొత్తం నీళ్ళు మొత్తం వచ్చేసి ఇంకా అయిపోయి మా రాకపోకలు మొత్తం అంతా బంద్ అయిపోతాయి. అట్లా పోతే కోయనగర్ తిమ్మసానిపల్లి నుంచి పోవాలి. అక్కడ రైల్వే గేట్ పడిందంటే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి. ఇటు బోయపల్లి గేట్ నుంచి పోతే దాదాపు ఒక 20 minutes హాఫ్ అన్ అవర్ అట్లా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక మేజర్ సమస్య అయిపోయింది మాకు ఒకటి. అట్లా కాదని చెప్పేసి మా పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్న మామూలు ప్రజలు కూడా ఏంటంటే నడిచిపోవాలంటే ఒక రైల్వే ట్రాక్ దాటిపోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కావాలి, ఒకటి ఫ్లైఓవర్ కావాలి మాకు. ఇది మనకు కావాల్సినది. ఎందుకంటే ఆ గూడ్స్ ట్రైన్లు ఆగుతాయి. ఆ గూడ్స్ ట్రైన్ నుంచి చిన్న చిన్న స్కూల్ పిల్లలు రావాలన్నా ఇబ్బంది, పెద్దవాళ్ళు రావాలన్నా ఇబ్బంది, రాకపోకలకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ సమయంలో ఏముండదు. ఆ వర్షం పడ్డప్పుడు మాత్రం ఇబ్బంది అవుతుంది. వెహికల్స్ రావడం పోవడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. అదొకటి మా ఏరియాకు ఉన్న మేజర్ సమస్య. సో ఒకవేళ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే, ప్రజల ఆశీస్సులు ఉంటాయి రేపు గెలిచిన తర్వాత, సో ఈ సమస్యల పరిష్కారం కోసం అయితే ముందరికి వెళ్తాను. ఈ సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా ముందరికి వెళ్తాం. మేము ఈ సమస్యల పరిష్కారం కావడానికనే ఇవన్నీ చేస్తలేరు కదా, ఇవన్నీ చేయించాలంటే మన దగ్గరనే ఒకరు ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మేము ఈ దానికి రావడం జరిగింది. ఎందుకంటే చాలా మంది నాయకులు గెలవక ముందు చేస్తామంట, గెలిచిన తర్వాత ఆ టోన్ అనేది చేంజ్ అయిపోతుంది. సో అదేవిధంగా అదే కోవలోకి మధుమోహన్ గారు రావాలని మేము అనుకుంటున్నాం. రామ్ సార్, ఆ కోవలకు రామ్ సార్. ఎందుకంటే మేము ఇక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళము, అందరినీ ఆప్యాయతంగా వల్కరించే వాళ్ళం. అక్క, అన్న, తమ్ముడు అని చెప్పేసి అందరూ చూసుకొని వెళ్ళేవాళ్ళం. ఏదో రేపు గెలిచిన తర్వాత ఇక్కడ నుంచి మేము ఎక్కడో వెళ్ళిపోతాం అంటే కాదు. మేము ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం, ఇదే సొంతం ఇల్లు, అన్నీ ఇక్కడనే ఉన్నాం కనుక అందరినీ అన్నదమ్ముళ్ళు, అక్క జిల్లాలో చూసుకుంటాం. వాళ్ళకి ఉన్న సమస్యలు ఉన్నా మా సమస్యలాగా భావించి వాళ్ళ దగ్గర ఉంటే అన్ని సమస్యలు మేము పరిష్కరిస్తాం. సో ఇదే సాక్ష్యం మనకి, ఇదే సాక్ష్యం సార్, ఇదే సాక్ష్యం పక్క, ఇదే సాక్ష్యం పక్క. ముఖ్యంగా మాకున్న సమస్య ఆ బ్రిడ్జ్ కూడా రేపు గెలిచిన తర్వాత కూడా దాన్ని అనేది మన అన్న దగ్గర కూర్చొని మాట్లాడన్నా దీన్ని ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి మనం చేసుకుంటాం శ్రీనివాసరావు గారితో.